సరే 100 కోట్లు వస్తుంది సార్ హ్యాపీయా అదన్నా చెప్పాలి ఇంకా మరి ఇంకేం అయితే మరి ఏది చెప్పినా కూడా నీ వల్ల ఫ్లాప్ పోయింది నా వల్ల అయింది ఫ్లాప్ సినిమా నేను దానికి కారకున్నా నేనేమన్నా హీరోనే ఆ సినిమా డైరెక్టర్నే కెమెరామ్యాన్ నాకేం సంబంధం సినిమాల గురించే సినిమా చూసిన తర్వాత చెప్తా లేదా ముందుగానే మాట్లాడతాం ఏమని సినిమా బాగుందా ఇన్ని కోట్లు రావచ్చామంటాం అంతే ఒకటి వల్ల అయిపోతుంటే మరి నా వల్ల మా విజయ్ అన్న పిఎం అవ్వాలంటే అవడగా మరి నా వల్ల గోడివిడు అన్నాడు మొన్న ఈడు సపోర్ట్ చేస్తే విజయ్ అన్న కూడా గెలవడం అన్నాడు మరి ఇప్పుడా పడింది సంవత్సరం నుంచి నేను మాట్లాడుతున్నా అన్న సీఎం అవ్వాలి మరి ఇప్పుడా పడిన పీకలేంట నీకు ఆవిడ ఇక్కడ చెప్పేది అంటే సినిమా బాగుంటే దాన్ని ఎవడు ఆపలేడు నువ్వు చెప్పేవాళ్ళు విజయ్ సీఎం అయ్యాడు పవన్ అన్న కూడా సీఎం అవుతాడా నేను ఎప్పుడు చెప్పలేదా ఇదే నేను ఎప్పుడు నేను విజయ్ అన్న మీద నాకు అభిమానం అతను కాన్ఫిడెన్స్ అవుతుంది ఆ కళ్ళలో కానీ పనిలో కానీ కాన్ఫిడెన్స్ అనమాట చేయగలని నమ్మకం గుండెల నిండా ధైర్యం సంకల్ప బలం ఆత్మవిశ్వాసం కృషి పట్టుదల శ్రమ అవన్నీ ఉండాలి అతనికి అయ్యాడు పవన్ కూడా అవుతాడు అవన్నీ చేస్తే అవుతాడు ఏమో చెప్పలేము సీఎం అవుతాడు పిఎం కూడా అవచ్చాము ఏదో సీన్ అని అంటాడు కదా సీఎం అవడు ఈజీ అంట పిఎం అవ్వాలంట ఆయన అన్నాడు సరే ఆయన అన్నట్టు పెద్ద గురించి మాట్లాడుకుంటే పెద్ద మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో భారీగా ఉన్నాయి పెద్ద సినిమా మీద భయంకరంగా ఉన్నాయి అంచనాలు తెలుగులో తమిళ్లో కన్నడలో హిందీలో మలయాళంలో పలు భాషల్లో ఈ సినిమా రాబోతుంది అనమాట కాబట్టి ఈ సినిమా అన్ని భాషల్లో హిట్ అవ్వాలా అన్ని థియేటర్లు ఆడాలా పక్క దేశాల్లో కూడా ఆడాలా బాగా డబ్బులు రావాలా 1,00,000 కోట్లే రావాలా హ్యాపీ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే బాహుబలి 2 పుష్ప 2 ఇవి ఉన్నాయి కదా హైయెస్ట్ కలెక్షన్స్ అవి బ్రేక్ చేస్తుందా అది చెయ్యాలనే నా బాధపడి అసలు ఈ ప్రపంచంలో ఎన్ని సినిమాలు ఉన్నాయి అన్ని సినిమా రికార్డే బ్రేక్ చేయాలా ప్రపంచంలో అన్ని థియేటర్లు ఈ సినిమా ఆడాలనే నాకు కానీ నన్ను ఏం చేయమంటారు నన్ను రాని చూద్దాం సినిమా చూసిన తర్వాత మళ్ళీ వస్తే ఇక్కడికే మళ్ళీ మాట్లాడుకుందాం సినిమాలో పాటలు చాలా బాగున్నాయి భలే ఉన్నాయి పాటలు చిక్కిరి కానీ శ్రీదేవి కూతురు వస్తుంటే అబ్బా జాన్వీ కపూర్ అబ్బా నాయనా మామూలుగా లేదు ఇంకా ఆ పాట చిక్కిరి పాటలు అబ్బా ఆహా ఎందుకులే ఇంకా రాకైతే రోజు రాత్రి నిద్ర పట్టట్లాంటి అదే నెక్స్ట్ సాంగ్ ఐటమ్ సాంగ్ ఉండబోతుంది అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి సో ఎలాంటి డాన్స్ స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రామ్ చరణ్ నుంచి అదే డాన్స్ స్టెప్పులు బాగుంటాయి అతను చేసే ఫైట్లు బాగుంటాయి డాన్స్ అయితే మామూలుగా చేయడం ఇంకా తిప్పేస్తాడు ఒళ్ళు అట్టబ్బా అలా 50 రకాల స్టెప్పులు 100 రకాల స్టెప్పులు ఉంటాయి అవన్నీ బాగుండాలి ఐటమ్ కావాలి నాకు ఎవరు కావాలంటే నాకు హిందీ వాళ్ళు కావాలి హిందీలో ఉంది కదా ఎవరమే హిందీలో ఆ సన్నీ లియోన్ పెట్టమను సన్నీ లియోన్ మళ్ళీ ఒకసారి ఐటమ్ సాంగ్ లో చూసామంటే అబ్బా ఇది కాదు కావాలా కాబట్టి దయచేసి పెద్ద సినిమాని అందరూ ఆదరించండి చూడండి అభిమానించండి ఆడించండి ఆదుకోండి ఈ సినిమాని ఆడనివ్వండి ఇదో చూడండి బయట నుంచి నేను ఆడనివ్వన్నారు అందరూ ఏం సాధిస్తారు మీరు చెప్పండి ఆ సినిమాని ఆపేస్తే మీరు ఏం సాధిస్తారు దయచేసి ఈ సినిమాని ఆడనివ్వండి అందరూ చెప్పేది అది నమస్తే బ్రో. సో ఎగ్జిబిటర్లు అందరూ రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెద్ద సినిమాను ఆడనీయము అని చెప్పేసి ఒక మాట అన్నారని చెప్పేసి చాలా మంది బయట అంటున్నారు. సో అంటే ఎందుకు ఆపేస్తాం అంటున్నారు అంటారు? రామ్ చరణ్ గారి మూవీ ఆడనీయము చూడనీయం అని చెప్పేసి దమ్మెవరికైనా ఉందా ఈ భారతదేశంలో? రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ దుమ్ము చేస్తారు వాళ్ళు ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటోళ్ళు. ఎందుకంటే రామ్ చరణ్ గారి మూవీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఆడియన్స్ అందరు కూడా వెయిట్ చేస్తారు. మెగాభిమానులు ఆ తెలుగు రాష్ట్రాలు 2 ప్రజలు కూడా వెయిట్ చేస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారు మూవీ వస్తుంది రావాలి. మంచి బుచ్చిబాబు గారు మంచి డైరెక్షన్ ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ కుస్తీ పైల్వాను అదేవిధంగా హనుమంతుని పాత్ర ఉన్నాడు రామ్ చరణ్ గారు అని చెప్పేసి ఆ స్టిల్స్ చూస్తుంటే ఆ బాడీ ఫిజిక్ చూస్తుంటే సినిమా ఎప్పుడు రావాలి థియేటర్ కి ఎప్పుడు పోవాలన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అంటే థియేటర్ ఎగ్జిబిటర్లు అందరూ కూడా మాకు రెంటల్ బేసిస్ కాదు సినిమాలో పర్సెంటేజ్ ఇస్తేనే మేము నడుపుతాం థియేటర్లు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా షేర్ అనేది ఇవ్వడం అంటే అది కాదండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అన్ని కోట్లు సరే మరి కోట్లు పెట్టి సినిమా తీస్తాడు. ప్రొడ్యూసర్ నష్టపోతే మరి వీళ్ళు డబ్బులు ఇస్తారా? ప్రొడ్యూసర్ నష్టపోతే ఇవ్వరు కానీ ఏదైనా కూడా ప్రొడ్యూసర్ కూడా ఇబ్బంది ఉండద్దు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి చాలా ఆ విధంగా ఉంటే బాగుంటది. కాకపోతే ఎందుకంటే మేము షేర్ చేస్తామంటే గట అందరు షేర్ వాటాలు తీసుకున్న తర్వాత మరి ప్రొడ్యూసర్ ఎక్కడికి పోవాలి? అసలు ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పెట్టినోడు ఎక్కడ పోవాలి? చూడు ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే ఒక టాప్ డైరెక్టర్ ఉన్నాడు అనుకో ఆయన షేర్ కావాలంటుండు, టాప్ హీరో ఉన్నాడు అనుకో హీరో షేర్ కావాలంటుండు, థియేటర్ లో షేర్ కావాలంటారు, రేపు కొరియోగ్రాఫర్ షేర్ కావాలంటాడు, రేపు మ్యూజిక్ డైరెక్టర్ కూడా షేర్ కావాలంటారు. మరి షేర్స్ కావాలన్నప్పుడు ప్రొడ్యూసర్ ఏడుకోవాలండి?
అంటే అన్న ఇప్పుడు అసలు జనాలు థియేటర్స్ కి రావట్లేదు, ఈ పెద్దతోనైనా మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో ఇలాంటి కాంట్రవర్సీ జరగడం దీన్ని ఎలా చూస్తారు? ఒక్కటండి 100% వస్తారండి. రామ్ చరణ్ గారు మూవీ అంటే రాని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరైనా కూడా వస్తారు సినిమా చూడడానికి. ఎందుకంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంటది కాబట్టి అందరూ కూడా వస్తారు. ఏదైనా కూడా కొద్దిగా ఇప్పుడు జనాలు కూడా బిజీ అయిపోయారండి. సినిమా అంటే నువ్వు గతంలో చూసుకుంటే గట్ట మనం 200 రోజులు 150 రోజులు ఆడే సినిమాలు ఉండే, ఇప్పుడు ఎన్ని రోజులు ఆడుతున్నాయండి? అంటే అది జనాల బిజీ అంటారా, టికెట్ల రేట్లు ఎక్కువ అవుతున్నాయి అంటారా, లేకపోతే జనాల బిజీ అండి. జనాలు బిజీ అవ్వడం వల్ల రేట్లు కూడా అధికంగా పెంచేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, రేట్లు అధికంగా పెంచడం వల్ల సినిమా హీరోకు ప్రొడ్యూసర్స్ కి ఏమో ఎక్కువ డబ్బులు రావు. గవర్నమెంట్ కి ట్యాక్స్ పోతుంది. అందులో 350 500 టికెట్ ఉంటే 500 రూపాయల టికెట్ గవర్నమెంట్ అయితే 150 రూపాయలు ట్యాక్స్ గవర్నమెంట్ కి పోతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎంత రేటు పెంచినా కూడా మళ్ళీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా 500 100 రూపాయలు 200 అనేది నథింగ్ అయిపోయింది అందరికి. ఇలా చిన్నపాటి జాబ్ చేసిన కూడా 2000 రూపాయలు పోయి రెస్టారెంట్ లో పోయి బిర్యానీ తింటుండే అట్లాంటి అది వచ్చింది. ఏదైనా కూడా ఎప్పటికప్పుడే అండి. అప్పుడు 10 రూపాయలకి విలువ ఉన్నప్పుడు 10 రూపాయల టికెట్ ఉంది, ఇప్పుడు 10 రూపాయలకి వాల్యూ తగ్గింది కాబట్టి మిగతా రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి సినిమా రేట్లు కూడా పెరుగుతాయండి. అంటే మీద లేబరే 1000 రూపాయలు తీసుకుంటున్నాండి కూలికి. మేస్త్రి 1300 1400 తీసుకుంటుండండి. గవర్నమెంట్ కూడా రేట్లు పెంచుతుంది కానీ టికెట్ ధర అనేది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఒక్కటి మాత్రము పాపం సినిమా హీరోలు ప్రొడ్యూసర్ల మీదనే రుద్దకండి. అది టికెట్ల రేట్లు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది తప్ప సినిమా హీరో పెంచడం వల్ల ప్రొడ్యూసర్ పెంచే సినిమా రేట్లు పెరిగాయి. ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఏది ఉంటుందో ఆ గవర్నమెంట్ టికెట్ల రేట్లు పెంచదు తప్ప సినిమా వాళ్ళు పెంచిరని చెప్పేసి ఉత్తి మాటలు మాట్లాడొద్దు. అంటే గవర్నమెంట్ పెంచినా కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు మాత్రం మేము పెంచము అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అదే అండి, పెంచకుంటే ఇప్పుడు టికెట్ రేట్ ఎంత తక్కువ ఉంటే గిట్ట అంత గవర్నమెంట్ ట్యాక్స్ తక్కువ వస్తుంది. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్ గా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద హీరో అయినా కూడా ఒక సినిమా వస్తుందంటే ఇంతకు ముందున్నంత హుషారు జనాలకు అనిపించట్లేదు, థియేటర్ వరకు రావట్లేదు. ఎందుకంటారు? ఒకళ్ళు సినిమాకి వెళ్ళాలంటే కనీసం మినిమం 1000 రూపాయలు అడుగుతున్నారు. అది కారణం ఏంటంటే పెద్ద హీరో సినిమాలు వస్తుందంటే మొదటి 2 వారాలు సినిమా టికెట్ రేట్లు విపరీతంగా పెంచుతున్నారు. ఈ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే మినిమం 5000 కావాలి. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే సామాన్యుడికి అందుబాటులో లేదు. సినిమా సామాన్యుడికి అందుబాటులో రావాలి, మొత్తం చిన్న సినిమా నిలబడాలి. ఈ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ రోడ్డు మీద తిరిగే వాళ్ళు సినిమా 100 రూపాయల టికెట్ అయితే 100 మంది, ఒక 5000కి ఎంతమంది వస్తారు? 50 మంది వస్తారు. వీళ్ళు 5000కి 4 వస్తారు ఫ్యామిలీలో. ఒక భార్య భర్త 2 పిల్లలు సినిమాకి వస్తారు. 5000 రూపాయలు పెట్టుకోవాలి. ఈ నిర్మాతలు డైరెక్టర్లు ప్లస్ సినిమా హీరోలు వాళ్ళని 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవరు తీయమంటున్నారు? వాళ్ళు హీరోలు సినిమా హీరోలు 100 కోట్లు ఎందుకు తీసుకుంటున్నారు? 10 కోట్లు తీసుకోండి. మీరు పెద్ద పెద్ద సెట్లు ఎందుకు వేస్తున్నారు? ఆ రోజుల్లో కృష్ణ గారు సంవత్సరానికి 18 సినిమాలు రిలీజ్ చేశాడు. ఈ విధంగానే చేశాడా? మీరు తక్కువ రెమ్యునేషన్ తీసుకోండి, సంవత్సరానికి 3-4 సినిమాలు తీయండి. సంవత్సరానికి 1 సినిమా రావడమే కష్టం అయిపోతుంది. ఎందుకు వాళ్ళు సంవత్సరానికి 1 సినిమా కూడా పెద్ద హీరో ఎందుకు రావట్లేదు మీకు తెలియట్లేదా? ఈ రోజు 1 సినిమా చేస్తే వాళ్ళకి 500 కోట్లు 200 కోట్లు వస్తుంది మినిమం. వాళ్ళు ఏముంది ఎంజాయ్ చేస్తున్నారు, నెలకు 2 సార్లు ట్రిప్పులు పోతున్నారు, 2 సంవత్సరాలకు 1 సినిమా రిలీజ్ చేసి సామాన్యుల మీద రుద్దుతున్నారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? సినిమా రాగానే సినిమా నిర్మాతలకి డైరెక్టర్లకి హీరోలకి తొత్తులైపోయి సినిమా రేటు సామాన్యులేమో ఇది 500-1000 రూపాయలు టికెట్ పెంచుతున్నారు. మీరు ఎటైనా సావండి ఎటైనా పోండి. ఆయన చెప్పినట్టు కూలీ 1000 రూపాయలు పెంచారంటే సామాన్యుడు బతకాలంటే రెంట్ ఎంత ఉంది? ఈ రోజు పాల బిల్లు ఎంత ఉంది? ఇంటి రెంట్ ఎంత? కందిపప్పు ఎంత? నూనె ఎంత? అందరికి అందుబాటులో లేని ధరలకి సినిమా టికెట్ రేట్ తీసుకోపోయి హీరోలు తక్కువ రేటు తీసుకోండి. హీరో ఎందుకు 100 కోట్లు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు 10 కోట్లు తీసుకోండి. ఆ ఒక డైరెక్టర్ సినిమా తీస్తే 50 కోట్లు 100 కోట్లు మీరు తక్కువ తీసుకోండి. చెట్లు 100 పాపులర్ అయ్యారు, క్రేజ్ వచ్చిందని. పాపులర్ అయ్యారు, క్రేజ్ వచ్చింది. చిన్న సినిమాలు ఆడినిస్తున్నారా? అన్ని స్లాబ్ సిస్టమ్ లో థియేటర్లన్నీ మీరు మీ 4 బడా నిర్మాతల కింద పెట్టుకొని థియేటర్లన్నీ ఆట ఆడిస్తారు. సినిమాలన్నిటికి ఏంది మీరు అందరు థియేటర్లన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ థియేటర్లన్నీ ఒక 4 చేతిలోనే ఉన్నాయి. సినిమాలు ఏడు రిలీజ్ అవుతాయి? సామాన్యుడు అది 4 బడా నిర్మాతల చేతిలో ఉన్నాయి. చిన్న సినిమా ఎవడన్నా రిలీజ్ చేస్తాడు అసలు చెప్పండి మీరు? ఆ యూట్యూబ్లలోనే ఎక్కడో చూసుకుంటా ఉంటారు. ఆ ఓటీటీలో సినిమాకి సామాన్యుడు ఎలా వస్తాడు చెప్పండి? మీరు చెప్పండి. అందరు హీరోయిన్ కూడా రెమ్యునేషన్ తగ్గించాలి. వాళ్ళందరూ వీళ్ళు రెమ్యునేషన్ డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నాడు? 100 కోట్లు 50 కోట్లు. ఒక సినిమా 2 సంవత్సరాలు ఎంత ఇస్తున్నారు మీరు? 6 నెలల సినిమా ఎలా రిలీజ్ అయింది? 3 నెలల సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు అంతా ఖర్చు పెడుతున్నారు, బిల్డప్ ఇస్తున్నారు. అంతే. ఎంత లేట్ అయితే సామాన్యుడి మీద అంత భారం పడుతుంది. అది గుర్తు పెట్టుకోండి ప్రజలారా. డబ్బులు పెడితేనే క్వాలిటీ వస్తుంది, లేకపోతే రాదండి. ఏం లేదు, లేట్ అయితే క్వాలిటీ పెరుగుద్ది. సినిమా ఎంత లేట్ అయితే అంత క్వాలిటీ పెరుగుద్ది. అరే అక్కడ ఏదో ఉంది కొంచెం చూపిస్తాడు,
అరే రాజమౌళి సినిమాలో కొన్ని సన్నివేశాలు దొంగిలిచ్చారు, వీళ్ళే కావాలని అట్లా బిల్డప్ చేస్తారనమాట. ఏదో దొంగిలిచ్చారని చెప్పగానే కథ, అరే ఏదో సన్నివేశం దొంగిలిచ్చారు, అదేదో చూడాలి ఏముండదు, హైప్ చేస్తారు, సినిమాని హైప్ చేసి మళ్ళీ థియేటర్కి వేసి 5,000 రూపాయలు. వీళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు కదా వీరాభిమానులు, ఈ వీరాభిమానులు పిచ్చోళ్ళు వచ్చి ఫస్ట్ రోజు 1,000 రూపాయలు 2,000 టికెట్ పెట్టుకొని సినిమా చూసి కథ చొక్కాలు చించుకుంటారు, బయటికి రాగా తుస్సుమంటారు. రెండో రోజు థియేటర్ కాడ ఖాళీ, కొన్న పాపం డిస్ట్రిబ్యూటర్లు ఆత్మహత్య చేసుకుంటారు. అది వీళ్ళు ఈ సినిమా నిలబడబోవడానికి మెయిన్ కారణం ముందు రావాల్సినంత మేము హీరోలు అని చెప్పుకునే హీరోలు రోడ్డు మీదకి వచ్చి రేటు తక్కువ తీసుకోవాలి, నిర్మాతలు ఖర్చు తక్కువ పెట్టాలి, డైరెక్టర్లు తక్కువ తీసుకోవాలి. ప్రతి ఒక్కటి ఖర్చు తగ్గినప్పుడే కదా ప్రజలకు అందుబాటులోకి వచ్చేది, డిమాండ్ సప్లై లాగా. కాపీ సీన్లు అన్నప్పుడు అక్కడ సినిమా థియేటర్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఉండవు. ఏంటి సార్ కాపీ అన్న సీన్లు థియేటర్ కి వెళ్ళి చూస్తే అవి అక్కడ ఆ సీన్లు ఉండవు సార్, ఉండవు. ఏంటంటే ఇప్పుడు ఇది వీళ్ళే బిల్డప్ చేస్తారు సినిమాని, ఈ వీళ్ళే కొట్టుకుంటున్నారు కదా, ఇదంతా ఏంటంటే వీళ్ళు కావాలని చెప్పేసి చెప్పడం అంతే. ఆడనివ్వం అంటున్నారు, సో వాళ్ళు ఆపుతారు అనుకోవచ్చు నిజంగా సినిమాని? ఆపుతారంటే ఏంటండి, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి కాబట్టి ఎవరికైనా బాధ ఉంటాయి, కానీ సినిమా ఆపొద్దని మేము కోరుకున్నాం. ఏంటంటే పెద్ద సినిమా అన్నది మాకు నెలల కోరిక, ఎన్నెల నుంచి ఆకలితో ఉన్నాం మేము కూడా, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ఆపొద్దు, ఆ సెటిల్మెంట్ ఏదో కార్యక్రమం చేసి సెటిల్మెంట్ చేయమని కోరుకున్నాం. మన డైరెక్టర్లు అవన్నీ, ప్రొడ్యూసర్లు అవన్నీ, ఎవరైనా హీరోలు అవన్నీ, ఏంటంటే వాళ్ళకి కూడా ఏదో బాధలు ఉంటాయి కాబట్టి ఎవరికైనా బాధలు ఉంటాయి. ఇది అది ఉండదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కష్టపడుతున్నాం, మనం కష్టపడతాం, అందరూ కష్టపడితేనే ఒక సినిమా అవుతుంది. సినిమా ప్రాఫిట్స్ లో వాళ్ళకు కూడా పర్సంటేజ్ కావాలంట, రెంటల్ బేసిస్ కాదు, పర్సంటేజ్ ఇస్తే అప్పుడు మేము. పర్సంటేజ్ అంటే అది ప్రొడ్యూసర్ ఇష్టం, ఏంటంటే మనం చెప్పలేము. ఎవరు ఇప్పుడు ఏదో నేను ఇప్పుడు నేను ఉన్నాను, 100 కోట్లు తీసుకుని రియాక్ట్ చేసుకుని పర్సంటేజ్ ఇమ్మంటే ఇస్తారా నాకు? అది ఎంతో కష్టపడతారు, ఎన్నో అప్పులు చేసుకొని చేస్తారు ప్రొడ్యూసర్లు. ఏంటంటే ఒక హీరో కూడా ఎంతో కష్టపడి చేస్తారు, ఎందుకంటే ఒక ఫ్యాన్స్ కోసం అయినా చేస్తాడు, నాకు ఎలా ఉండాలి అలా ఉండాలి. కానీ ఎప్పుడు సినిమాలు ఆపొద్దు, దయచేసి మీకు కాళ్ళు పెట్టుకుంటా, మీకు ఏదైనా కావాలంటే నేను వచ్చి సేవ చేస్తాను మీకు, అదే సినిమాలు ఆపొద్దు. అంటే బ్రో ఈ మధ్య కాలంలో జనాలు ఎక్కువగా థియేటర్ వరకు ఎందుకు వస్తలేరు అంటారు? ఓటీటీ వలన, లేకపోతే టికెట్ల రేట్లు ఎక్కువ అవుతున్నాయా? అది కూడా ఏంటంటే కొద్ది హీరోలు కూడా అర్థం చేసుకోవాలి. నేను 10 కోట్లు తీసుకున్నాను, నువ్వు 5 కోట్లు తీసుకున్నాను కాదు. హీరోలు కూడా ఏంటంటే ఫ్యాన్స్ కోసం కాదు, ఫ్యాన్స్ 1000 రూపాయలు తీస్తాడు, ఏంటంటే నీ కోసం అభిమానిగా బ్లడ్ ఇమ్మంటే ఇస్తారు. అది కాదు, లేనోడు ఉంటాడు, 100 రూపాయలన్నా 50 రూపాయలు ఉంటాడు దగ్గర, ఆడు కూడా ఆశ ఉంటుంది, ఆడు కూడా చిన్న ఫ్యానే. ఉన్నోడు ఉంటాడు ఫ్యాన్, లేనోడు ఉంటాడు, అసలు లేనోడు ఉంటాడు. ఫ్యానే కాబట్టి కొద్దిగా అర్థం చేసుకుని హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ టికెట్ రేట్లు తగ్గించండి, దయచేసి మీకు అర్థం చేసుకున్నాను. మీరు ఏంటంటే ఒక పబ్లో కూర్చొని తాగినంత ఉండదు మీకే. అంటే కనీసం థియేటర్ లో సమోసా పాప్కార్న్ కూడా చాలా హై రేట్. అది హై రేట్ అంటే హీరోలు ప్రొడ్యూసర్ సంబంధం లేదు, అదంతా ఏళ్ళది, ఇదంతా ప్లానింగ్, పిజ్జులో పెట్టి అమ్ముతున్నారు. అసలు కొండ మానేస్తే సరిపోద్ది, జనాలు అవి కొండ మానేస్తే సరిపోద్ది. అవి ఫ్రెష్ కొన్న ఎవరు తెలిసండి, అవి పెనం పెట్టి ఎత్తాడు, బయట ఉన్నాయి ఫ్రెష్, బయట పెనం పెట్టి ఫ్రెష్ గా ఎత్తంటే చిరాగ్గా మాట్లాడతారు, రోడ్డు మీద అమ్ముతున్నారు. మరి ఆడు ఏం చేస్తాడు, పిజ్జులో పెట్టి అమ్ముతాడు, అవి తింటారు జనాలు. తిని అబ్బా భలేగా ఉంది, ఏసీ చల్లగా ఉంది కదా, అది తీయగా ఉంటది. ఇప్పుడు గాలి ఉన్నది అనుకో, అది బాగోదు. ఈ జనాలు ఏంటంటే అర్థం చేసుకోండి, మీరు ఏంటంటే మాల్ కట్టి వెళ్తున్నారు కాబట్టి ఏది ముట్టుకోకండి, ఉండండి ఒక అరగంట, ఏమైంది తాగితే వాటర్ తాగండి, దానికి తప్పే ఉంది. మనం కొద్ది ఆడేంటే రెచ్చిపోతాడు. ఇప్పుడు 10 రూపాయలు కొన్నాడు 100 రూపాయలు అమ్ముతాడు, మనం కొండమానే నీకు అంత బాధ ఎందుకు అని. ఏంటంటే హీరోలు ఒకటే చెప్తున్నాను, ప్రొడ్యూసర్కి టికెట్ రేట్లు తగ్గించండి ప్లీజ్ దయచేసి. ఇప్పుడు నేను ఉంటాను, నాకు ఉన్నాడు కాబట్టి నీ ఎంజాయ్గా 10 రూపాయలు ఇటు 100 రూపాయలు ఇటు కొంటాను. లేనోడు ఉంటాడు కాబట్టి టాపీ మేస్త్రి ఉంటాడు, సాఫ్ట్వేర్ ఉంటారు, ఇంజనీర్ ఉంటాడు, ప్రతి ఒక్కరు డ్రైవర్ ఉంటాడు. కానీ ఒక్కొక్కడు ఒక స్టీర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా టికెట్ రేట్లు కూడా కాదు, అర్థం చేసుకొని తగ్గించండి. ఏంటంటే మీకు కూడా డబ్బులు రావాలి కాబట్టి. డైరెక్టర్లు కూడా జనాలకు నచ్చిన సినిమాలు, మంచి సినిమాలు తీయట్లేదు. మంచి సినిమాలు తీయట్లేదంటే ఇప్పుడు కదండి, ఒక కథలోని హీరో ఏలాడతాడు, హీరోని ఏలాడుతుంది, కామెడీ యాక్టర్ ఏలాడతాడు, ప్రొడ్యూసర్ ఏలాడతాడు, అందరు కాదు. ఇప్పుడు కథ రాసుకున్నాడంటే ఆయనే ఏలెట్టాలి, అందరూ కాలు ఎట్టారు అనుకో కంపు అయిపోద్ది. సినిమా అన్నది ఏంటంటే ఒక కథ అన్నది ఆడ కష్టంలో రాత్రి అనగా పగలనగా రాసుకుంటాడు, డైరెక్టర్ అనగా రైటర్ అనగా ఎవరైనా. కానీ దానిలాగే తీయాలి, వేరేలా తీసామనుకో కంపు అయిపోయి పాకం అయిపోయి స్మెల్ వస్తుంది. ఏ సినిమా ఎలా తీయాలో అలా తీసుకుంటారు, అది అది. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. సో ఈ మధ్య కాలంలో అంటే ఇంతకు ముందు జనరేషన్ తో పోల్చుకుంటే ఈ జనరేషన్ లో ఎక్కువ మంది జనాలు సినిమాలు చూడడానికి థియేటర్ వరకు రావట్లేదు, ఎందుకని మీరు అనుకుంటున్నారు? ఎందుకని అనుకుంటామంటే సినిమా టికెట్లు పెరిగినాయి, నెక్స్ట్ సినిమాలు బాగుంటాయి, అంటే
అప్పుడున్న స్టోరీలు గాని పాటలు గాని ఏవి గాని అలా ఉండటం లేదని ఇప్పుడు ఏంది ఆయామో డిస్కో శాంతి ఏదేదో పెడుతుంది. పెట్టగానే ఈ జనాలు నీ అమ్మ ఏందిరా ఈ చూసేది. వెనకటి సినిమాలు నిండుగా చీర గాని కట్టుబొట్టుతో వచ్చే సినిమాలు పాస్ కాలేదా? ఇటు కట్టినవి చాలా ఉన్నాయి, అన్నయ్య కూడా ఉన్నాయి. మరి అట్లా కాకుండా ఇప్పుడు ఏదేదో సినిమా అన్నిట్లో కూడా కొన్ని అలా చేసుకుంటూ వస్తుంటే టికెట్ పెరిగే, నెక్స్ట్ సినిమా బాగలేదు, నెక్స్ట్ పిల్లలకి ఏదైనా కొనియాలని ఏడుతుంటే టాక్సీలో ఒక్కొక్క రేట్ ఎంత. మరి ఉన్నోడంటే 200, మరి ఉన్నోడంటే 200 కదా 500 పెట్టి పిల్లలకి ఎంజాయ్ చేపించగలుగుతాడు. మరి లేనోళ్ళు కూడా చూడ్డానికి మీలాంటి పిల్లలు పోయినప్పుడు, ఫ్యామిలీ మధ్య తరగతి పోయినప్పుడు మరి ఎలా, అవునా కాదా? మరి వాళ్ళు ఎట్లా తినాలా? ఒకటి ఈ సినిమా వాళ్ళే గాని టాగీస్ వాళ్ళే గాని ప్రతి ఒక్కళ్ళే గాని దీనికి సంబంధించిన వాళ్ళు టికెట్ తగ్గియాలా, అన్ని రేట్లు తగ్గితే అందరు చూడటానికి. అంటే ఇంకొకటి అమ్మ, ఇప్పుడు సినిమాలు చేసే హీరోలు కూడా ఒక్కొక్కళ్ళు 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు కూడా తీసుకుంటున్నారు అలా సినిమాలో చేయనీకి. సో దాని వల్ల కూడా మన సామాన్యుల మీద భారం పడుతుంది అంటారా టికెట్ల రేట్ల? మరి 100 కోట్ల ఒక్క సినిమా చేస్తే హీరో మహేష్ బాబు గాని ఇప్పుడు ఎన్టీఆర్ గాని ప్రతి ఒక్కళ్ళు, ప్రభాస్ గాని మీరు ఇన్నా మాకు ఏం పికర్ లేదు కానీ మీరు ఒక్కొక్కళ్ళు 100 కోట్లు మీరు తీసుకొని వీళ్ళ మీద మరి ప్రజల మీద బరువు పడుతుందిగా. టికెట్ మీద ఎత్తాను కదా, టాక్సీల మీద కూర్చున్నారు, చూడటానికి వచ్చిన వాళ్ళ మీద ఎత్తాను. కాబట్టి మీరు తగ్గితే అయ్యలారా అన్ని తగ్గుతాయి. ఫస్ట్ మీరు తగ్గించుకోండి. ప్రతి ఒక్కటి సినిమాలు అంటే ఇప్పుడు ప్రొడక్షన్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఇప్పుడు అయ్యలారా మీరు చేయబట్టే వీళ్ళకి పెరిగి వీళ్ళ మీద పడుతున్నాయి. ఒక్క సినిమాకి అన్ని కోట్లు అయ్యా. సినిమాకు మీరు తగ్గట్టు మీ కష్టం ఎంతనో అంతనే తీసుకోండి. అవన్నీ ప్రజల మీద వేయకుండా మీరు సినిమాలు తీసినా నడిపించినా అదొకటైతే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ గా ఒక మాట, గతంలో ఉన్న సినిమాలు ఇప్పుడున్న సినిమాలు ఏవి బాగున్నాయంటే మీరు? పాత సినిమాలు బాగుంటాయి. అంటే పాతవి కాదు, నాకు అంత పాత చిరంజీవి సినిమాలు, శోభన్ బాబు సినిమాలు, నాగేశ్వరరావు సినిమాలు. చిరంజీవి సినిమా ఖైదీ ఎట్లా ఉంది, ఎన్ని దినాలు నడిచింది. ఇప్పుడు శోభన్ బాబు సినిమాను జూసగాడు, చిరంజీవి సినిమా అది పోటీగా నడిచినాయి, నెలలు నడిచినాయి. మరి చిరంజీవి సినిమాలని మించినాయి శోభన్ బాబు సినిమా ఉన్నాయా? కృష్ణయ్య నడవలేదా? ఇప్పుడు వారం రోజులు నడుచుడేంది, అప్పుడు 3 నెలలు 5 నెలలు నడుచుటవేంది, ఇప్పుడు వారం రోజులు నడుచుడేంది. మరి అదొక్కటి ఆలోచించుకొని ఏదో కోట్లు పెట్టి తీయలే. అప్పుడు కృష్ణ కోట్లు పెట్టి తీయలే, చిరంజీవి ఎవరే కానీ కోట్లు పెట్టలే. ఇప్పుడు కోట్లు పెట్టినా ఏం ఫాయిదా? మీ జేబులే, మీ బ్యాంకులే, మీ ఇల్లు నిండుతున్నాయి కానీ డైరెక్టర్లే నిండటం లేదు, ప్రొడ్యూసర్లే పతనం అయిపోతున్నారు. అది కాబట్టి మీరు తీసుకునే అంత తీసుకొని సినిమాలు చేస్తే బాగుంటది. అప్పట్లో సంవత్సరానికి 15 సినిమాలు 10 సినిమాలు తీస్తారు. అవును, ఇప్పుడు ఒక సినిమా కూడా రావట్లేదు. ఎందుకనంటే బడ్జెట్ పెద్దగా పెరిగింది కదా. బడ్జెట్ పెరగటమే కాదు, ఇప్పుడు ఈ సినిమాలు గిన్ని పెట్టి తీసినా గానీ ఒక పాట ఏదో గలీజ్గా పెట్టి తీస్తే దాని మీద మంగిలే పాడింది కదా, ఎన్ని విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కట్టుబొట్టుల్లో కూడా ప్రతిది కూడా మంచిగా తీస్తాను. ఇప్పుడు మీ కట్టాలు చూస్తారు, వెనకటాల్లో ఎవడొచ్చి టాకీసుల సినిమా తీస్తాడో చూపి చిన్న సినిమాలు ఈ ప్రజలు కూడా ఏం చేయాలో తెలుసా? చిన్న సినిమాలు చిన్న వాళ్ళనే పైకి తేవాలా. ఆ సినిమాలు చూడండి, 100 కోట్లు వాళ్ళు సంచులు నింపుకొని ఉన్నాయి. సినిమాలే ఇట్టు కాలేదు. వాళ్ళు అది బాగుపడేది ఎవరు, బాగుపడేటోళ్ళు ఎవరో తెలుసు మీకు, వాళ్ళే బాగుపడతారు కానీ ప్రజలే నాశనం అయిపోయేది. ఇలా అది ఒక్కటి యాది పెట్టుకొని ఎన్టీఆర్ గాని ఫస్ట్ మహేష్ బాబుకి చెప్తున్నా. అంటే మహేష్ బాబు కోపం అని కాదు, ఆయన అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆయన చిన్న పిల్లలకి అవి కానీ ఎన్టీఆర్ గానీ ఎవరే కానీ దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు తగ్గించుకుంటే ఇక్కడ తగ్గిస్తారు మెయిన్.